హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగి. ఈరోజు రియల్మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. దాని నేమ్ వచ్చేసి రియల్మీ 6i. ఇదే మొబైల్ని మనకి ఇండోనేషియాలో వచ్చేసి రియల్మీ 6sగా అయితే తీసుకొచ్చాడు. మన ఇండియాలో 6iగా అయితే తీసుకొచ్చాడు. ఇది ఇంకొక మొబైల్ వచ్చేసి హాంకాంగ్ అనుకుంటాను. హాంకాంగ్లో రియల్మీ 6iగా తీసుకొచ్చిన మొబైల్ని ఇండియాలో వచ్చేసి రియల్మీ నాట్ జో 10గా అయితే తీసుకొచ్చాడు. వీళ్ళు నేమ్స్ అయితే చేంజ్ చేస్తూ కొత్త మోడల్ మొబైల్స్ని అయితే మన ఇండియాలో మంత్లీ 2-3 మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు కొత్త పేర్లతో. మొబైల్స్ మాత్రం కామనే. ఇక ఈ మొబైల్ రియల్మీ 6iని చూస్తే ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్గా లాంచ్ చేసిన రియల్మీ 6 లాగే ఉంటుంది. ప్రైస్ కూడా సేమ్ మనకు అదే ప్రైజే పెట్టాడు. 4GB 64 వేరియంట్ వచ్చేసి 12,999 రూపాయలు పెట్టాడు. ప్రీవియస్గా మనకి రియల్మీ 6 లాంచ్ చేసినప్పుడు కూడా అదే ప్రైజే ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇది ప్రైస్ పెంచేస్తారు, 15,000 రూపాయలు అయితే అయింది. ఇక ఇంకొక మోడల్ అయితే ఉంది, ఇందులో వచ్చేసి 6GB 64 వచ్చేసి 15,000 రూపాయలు అయితే పెట్టాడు. అది కొద్దిగా ఎక్కువైంది అనిపించింది నాకు ప్రైస్ అయితే. ఇక అందులో మనకి కలర్స్ వచ్చేసి వైట్ అలాగే బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ మనం ప్రీవియస్గా చూసిన రియల్మీ 6 లాగే ఉంటుంది, సేమ్ అదే డిజైనే. కాకపోతే ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చేసి కొత్తగా అయితే తీసుకొచ్చాడు. మనకి రియల్మీ 6లో బ్లాక్ కలర్ అయితే ఉండేది కాదు. ఇందులో మనకి రియల్మీ 6iలో వచ్చేసి బ్లాక్ కలర్ అయితే ఉంది. చూడడానికి డిజైన్ ఒకటే కాదు, స్పెక్స్ కూడా ఆల్మోస్ట్ చాలా సిమిలర్గా అయితే ఉంటాయి రియల్మీ 6కి 6iకి. రియల్మీ 6iలో వచ్చేసి 48 మెగాపిక్సెల్ కెమెరా వస్తే రియల్మీ 6లో వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. హార్డ్వేర్లో ఇది మాత్రమే చేంజ్. ఇక ఇది కాకుండా బాక్స్లో వచ్చేసి మనకి రియల్మీ 6లో 30 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తాడు, కానీ రియల్మీ 6iలో వచ్చేసి 20 వాట్స్ ఛార్జర్ ఇస్తాడు. కాకపోతే ఆ మొబైల్ వచ్చేసి 30 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ రెండు మాత్రమే తేడా మనకి రియల్మీ 6iలో. ఇంకా ఎలాంటి తేడా అయితే లేదు, ఆల్మోస్ట్ చాలా సిమిలర్గా ఉన్నాయి. ఇక రియల్మీ 6 విషయానికి వస్తే మనకి డిజైన్ ఇది ఆల్మోస్ట్ బిల్డ్ క్వాలిటీనే, మనకి అది కూడా బిల్డ్ క్వాలిటీనే ఉంటుంది. ఇక ఎలాంటి తేడా అయితే ఉండదు. ఇది నేను అప్పటి నుంచి రియల్మీ 6 అయితే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కొన్నప్పటి నుంచి నా దగ్గరే ఉండిపోయింది. ఎవరు సేల్ చేయడానికి మళ్ళీ ఎవరు నాకు దొరకలేదు, అందుకే సేల్ చేయలేదు. అప్పటి నుంచి నేను ఈ మొబైల్ అయితే అలాగే పెట్టేసుకున్నాను. ఈ మొబైల్ నేను అప్పటి నుంచి వాడుతుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీ కావడంతో ఈ కెమెరా బంప్ ఏదైతే ఉందో ఇలా పెడితే మనకి ఈ సర్ఫేస్ అయితే టచ్ అవుతుంది. ఈ సర్ఫేస్ టచ్ అయ్యే చోట మనకు కొద్దిగా కలర్ అయితే పోయింది. ఇదే నాకు దీంట్లో ప్రాబ్లం. అది కూడా మనకు అలాగే ఉంటుంది మొబైల్ అయితే. ఇక ఇవి కాకుండా రియల్మీ 6లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ వచ్చేసి హెచ్డీలో ప్లే అయ్యేది కాదు. కాకపోతే మళ్ళీ అది వీళ్ళ అప్డేట్ తర్వాత ఒక 2 months తర్వాత మొబైల్ కొన్న తర్వాత అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో మనకి ఫిక్స్ చేశారు ఆ ఇష్యూని. అలాగే స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ ఉండేటివి, అది కూడా ఫిక్స్ చేశారు అప్డేట్లో అయితే. ఇక ఇది కాకుండా ఇంకొకటి గేమింగ్ ఎక్కువ అయితే కొంటూ ఉంటారు. ఇక్కడ గేమింగ్ ఎవరైతే ఎక్కువగా ఆడుతుంటారో వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అయితే కొంటుంటాడు, G90T ప్రాసెసర్ అయితే. ఎందుకంటే మనకి 4GB మోడల్ అయినా కానీ మనకి ఎక్స్ట్రీమ్లో ప్లే అవుతుందని చాలామంది కొంటుంటారు. కాకపోతే ఇది మనకి కొన్నప్పుడైతే నేను కొన్నప్పుడు ఒక 2-3 months వరకు ఎక్స్ట్రీమ్లో అయితే ప్లే అయ్యేది కాదు. 60 ఫ్రేమ్స్లో మనకి ఎక్స్ట్రీమ్ పెట్టుకుంటే 60 ఫ్రేమ్స్ వరకు అయితే వస్తుంది పబ్జీ. కాకపోతే అప్పుడు ప్లే అయ్యేది కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత మనకి లాస్ట్ 2 months బ్యాక్ అప్డేట్ వచ్చాక 4GB మోడలే నా దగ్గర ఉన్నది. ఇది కూడా మనకి ఎక్స్ట్రీమ్లో అయితే ప్లే అవుతుంది. అప్పటి నుంచి ఇది 4GBలో ప్లే అవుతున్నప్పటి నుంచి కాస్త హీటింగ్ ఇష్యూస్ కూడా ఉండేవి మనకి అప్డేట్ రాకముంది. ఇప్పుడు హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. మనకి ఎంత ఎక్స్ట్రీమ్గా గేమ్ ఎక్కువసేపు ఆడా కానీ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. ఇక ఆల్మోస్ట్ రియల్మీ 6i కూడా మనకి ఇదే ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి అది కూడా మనకి ఎక్స్ట్రీమ్లో అయితే ప్లే అవుతుంది. ఒకవేళ ప్లే అవ్వకపోయినా వాళ్ళు ఫ్యూచర్లో అప్డేట్ అయితే ఇస్తారు. మనకి 4GB మోడల్ తీసుకుంటే ఆ ప్రైస్ రేంజ్కి 13,000 రూపీస్కి కొద్దిగా బెటర్ అనే చెప్పొచ్చు. ఒక 1000 రూపీస్ తక్కువ పెట్టుకుంటే మనకి 12కి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9 అయితే వస్తుంది. కానీ రెడ్మీ నోట్ 9లో మనకి G85 ప్రాసెసర్ ఉంటుంది. G85 కంటే G90T ప్రాసెసర్ చాలా బెటర్ రియల్మీ 6iలో ఉన్న ప్రాసెసర్. ఇక ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా రియల్మీ 6 బెటర్ అని చెప్తాను రెడ్మీ నోట్ 9తో కంపేర్ చేస్తే మాత్రం. రెడ్మీ నోట్ 9 వచ్చేసి ఈరోజు సేల్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ నేను పార్టిసిపేట్ చేసి ఒక మొబైల్ అయితే కొన్నాను. రియల్మీ 6i అక్కడ మనకి అదే ప్రైస్ రేంజ్ ఒక 1000 రూపీస్ అయితే ఎక్కువ ఉంది. దీని సేల్ వచ్చేసి మనకి 31st అయితే మనకి సేల్ తీసుకొస్తున్నాడు. ఈ మొబైల్ కూడా కొంటాను రియల్మీ 6i వచ్చేసి. ఆ రెండు మొబైల్స్ని కంపేర్ చేసి అయితే మీకు వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో లాస్ట్ టైం వీడియో చేసిన ల్యాప్టాప్ వీడియోలో వచ్చేసి గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను. దానికి సంబంధించి ఎవరు గివ్ అవే ఎక్కువగా చూడలేదు అనుకుంటాను, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఇక నేను లాస్ట్ టైం మనకి OnePlus ఇన్విటేషన్ కార్డ్ సేల్కి వచ్చినప్పుడు అయితే 2 కొన్నాను. 2 ఎందుకు కొన్నానంటే ఇవి కొంటే మనకి 100 రూపీస్ అయితే 1000 రూపీస్ వరకు గిఫ్ట్ కార్డ్స్ కానీ లేదా ఏదైనా గిఫ్ట్స్ అయితే ఇస్తామన్నారు. అలా ఏదైనా ఫ్రీ స్టఫ్ వస్తే అవి కూడా మీకే ఇస్తాను గివ్ అవేగా అయితే. ఇక ఇదే కాదు, మనకి రియల్మీ 6ని బుక్ చేసినప్పుడు వచ్చేసి ప్రీ బుక్ చేస్తే మనకి రియల్మీ హెడ్ ఫోన్స్ అయితే అప్పట్లో ఫ్రీ అన్నారు. రియల్మీ బడ్స్ 2 హెడ్ ఫోన్స్ అయితే. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి మరి ఫ్రీగా వచ్చాయి కాబట్టి ఇది కూడా గివ్ అవే ఇస్తాను. ఆల్మోస్ట్ ఫ్రీ స్టఫ్ ఏదైనా ఉంటే అది నేను పార్టిసిపేట్ చేసి మీకైతే గివ్ అవేగా తీసుకొస్తాను. ఇక ఇవి కాకుండా నా దగ్గర ఏదైనా మిగిలిపోయిన ఐటమ్స్ ఉంటే మాత్రం అవి కూడా గివ్ అవేగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం.
ఇక ఈ గివ్ అవేస్ ఇస్తున్నాననే కాదు ఛానల్ని, మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. OnePlus నుంచి టీవీ కూడా కొన్నాను, ఈ 32 ఇంచ్ వచ్చేసి. కాకపోతే ఇది ఇన్స్టలేషన్ అవ్వలేదు, అయిన తర్వాత దీనికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. ఇక ఇది కాకుండా పోకో నుంచి కొత్తగా లాంచ్ అయిన పోకో M2 Pro కూడా మొబైల్ అయితే ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేసుకున్నాను. ఇది ఈరోజు డెలివరీ అయింది, దీనికి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. ఇక ఇది కాకుండా అలాగే C11 కూడా లాంచ్ అయింది. ఈ C11 కూడా ఈరోజే డెలివరీ అయిపోయింది. దీంతోపాటు ఒక రెడ్మీ 8A డ్యూయల్ కూడా తెప్పించాను, ఎందుకంటే రెండు ఒకటే ప్రైస్ రేంజ్లో వస్తాయి కాబట్టి కంపేర్ చేద్దాం అన్నట్టుగా తెప్పించాను. మొబైల్స్ ఒకటే కాదు, మన ఛానల్లో పీసీ బిల్స్ అలాగే ల్యాప్టాప్స్ కూడా మంత్లీ ఒకటి అన్బాక్స్ చేద్దాం అన్నట్లుగా డిసైడ్ అయ్యాను. కాకపోతే ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు మన ఛానల్కి. కొద్దిగా షేర్ చేసి ఎవరైనా సపోర్ట్ చేయండి. టెక్నాలజీ అని ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇక డైలీ ఒక వీడియో పెట్టాలనుకుంటాను, కాకపోతే డైలీ ఒక వీడియో పెడితే ఏమవుతుందంటే వీడియో క్వాలిటీ అయితే ఉండట్లేదు. జస్ట్ కెమెరా ముందుకు వచ్చి చెప్పి ఏదైనా ఒక మ్యాటర్ చెప్పేసి దాన్ని అప్లోడ్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఆ వీడియో నేను చూసిన తర్వాత నాకే నచ్చట్లేదు. తర్వాత అది కాకుండా నార్మల్గా లాస్ట్ మనకి ఎంఐ ల్యాప్టాప్ సంబంధించి వీడియో అయితే తీశాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ కెమెరాతో మంచి మంచి షార్ట్స్ తీయడం అలాగే ఎడిటింగ్ చేయడం ఇలా చేస్తూ పోతే కొద్దిగా లేట్ అవుతుంది, డైలీ వీడియో రావట్లేదు. అలా చేస్తే క్వాలిటీ ఉంటుంది కానీ వీడియోస్ అయితే డైలీ రావట్లేదు, ఇది ఒక కొద్ది ప్రాబ్లం ఉంది. కాకపోతే నేను కొద్దిగా ఫాస్ట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను ఫాస్ట్గా చేయడానికి అయితే. ఇక ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి ఫ్యూచర్లో అయితే. మ్యాక్సిమం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, అన్ని ఫోన్స్ లాంచ్ అయిన మొబైల్స్ అయితే అన్ని మ్యాక్సిమం అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే చేస్తుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.